So my dear Bangarams, ride to IBW with Hero Excellent Rider start అయిపోయింది and around 3:45 అవుతుంది in the morning. ఇప్పుడు 4:30 వరకు అక్కడికి వెళ్ళాలి. 5 o'clock flag off అనమాట. So by look, let's kick start this ride in Dio style. Travel light always, that's the mantra. So my dear Bangarams, ఎప్పుడు మంత్ర ఏంటంటే ట్రావెల్ లైట్, ఎక్కువ లగేజ్ పెట్టుకోకూడదు, ఎంత వీలైనంత. లగేజ్ మేనేజ్మెంట్ కూడా చాలా సింపుల్గా ఉండాలి, యాజ్ కాంపాక్ట్ యాజ్ పాసిబుల్. అప్పుడు మనకి హెడేక్ అనేది ఉండదు, హ్యాసిల్ అనేది ఉండదు. ఇప్పుడైతే మనము ఫీనిక్స్ హీరోకి వెళ్తున్నాము. ఇది మాదాపూర్లో ఉంది. సో ఇదే మనకి ఇక్కడ దాపు 45 minutes గంట ఇంటికి వెళ్ళి, అందుకనే త్వరగా స్టార్ట్ అవ్వాల్సి వచ్చింది. సో అక్కడ అందరు టైంకి వస్తే, టైంకి స్టార్ట్ అయితే మనము కరెక్ట్ టైం ఈవినింగ్ లోపల మనం రీచ్ అయిపోవచ్చు. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద రోడ్ బాగానే ఉంటుంది అండ్ మెజారిటీ ఆఫ్ ద డిస్టెన్స్ ఈరోజు మనం కవర్ చేసి వస్తున్నాము. ఇక్కడ నుంచి బెల్గాం అనమాట. బెల్గాంలో స్టాప్ చేసుకొని రేపు అనేది గోవా ఎంటర్ అవుతాము. సో మెయిన్ ట్రిక్కీ సెక్షన్ ఏదైతే ఆ ఘాట్ సెక్షన్ ఉందో, ఒక 100 kilometers, అది రేపు ట్యాకిల్ చేసుకోవచ్చు. సో ఈరోజు ఈ మెయిన్ ఈజీ సెక్షన్ మ్యాక్సిమం కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం అనమాట. సో మంచి ఐడియానే. హోప్ఫుల్లీ రోడ్స్ బాగుంటే అన్ని టైంకి అందరూ రీచ్ అయిపోవచ్చు. రైట్ టు కన్యాకుమారి అండ్ అదర్ సిరీస్. So we are here actually. Let's hope everyone turns up on time. వచ్చేసాం అనమాట మనము మాదాపూర్ ఫీనిక్స్ హీరోకి. సో ఇక్కడ నుంచి మిగతా ఎవరైతే రాలేదు, ఇప్పుడు ఎంతమంది వస్తారు, ఎంత త్వరగా స్టార్ట్ అవుతామో అంత మంచిదన్నమాట. Looks like there are people who have turned up. హార్లీ డేవిడ్సన్ అనేది కూడా ఉంది. X440 అక్కడ మన XMR ఉంది. So guys, this is the Phoenix Hero showroom. You can see the Maverick on display, one of the finest motorcycles, I mean built like a tank. You also have the X440 here, the Harley X440. I've already reviewed all these, you can watch the reviews. Okay guys, all set to start the ride to IBW. Here are our Hero officials wishing us luck, and my backup brothers right next to me. Couldn't feel more safe with them around. Yeah, Manish. These idiots don't know where they come from. Huh? Oh. 100% లైట్లీ వేయచ్చు కదా, ఏమైంది లైట్లు వేయకుండా వీళ్ళు? వాట్ ఆర్ దే డూయింగ్? టికెట్ ఆఫ్ చేసుకోవడం ఫస్ట్. రంబ్లర్స్ వచ్చేసే, రంబ్లర్స్. సో ఎనీవే, we are on our way, riding through the high-tech city, Madhapur area, heading towards Gachibowli. Ex-tribe riders మనకు ఆల్రెడీ తెలుసు అనమాట, మనీష్ వాళ్ళు. సో వాళ్ళు రావడం ఒక అదృష్టం. ఎక్స్పీరియన్స్ రైడర్స్ ఆల్రెడీ చాలా టూర్స్ చేశారు. So the best thing about riding in the winter season is riding through the fog. I mean early morning, the cold mist fills the air. It's nice and chilly. You just want to ride on and on and on. Enjoy this ride. So my dear Bangarams, ఉదయం స్టార్ట్ అయిపోయింది. మంచి మార్నింగ్ ఫాగ్ అనేది నింపేసింది ఈ ఎన్వైర్న్మెంట్ని. బెస్ట్ పార్ట్ అబౌట్ ఈ వింటర్లో రైడ్ చేయడము, ఈ ఫాగ్, ఈ మంచు, ఈ ఎర్లీ మార్నింగ్ మిస్ట్ అనేది మనకి ఒకలాంటి పీస్ఫుల్నెస్ని ప్రొవైడ్ చేస్తుంది. ఒకలాంటి ఇన్నర్ పీస్ అనేది, ఒకలాంటి సాటిస్ఫాక్షన్ ఇస్తుంది, ఒకలాంటి నెమ్మది.
మనశ్శాంతిని మనకు కలిగిస్తుంది. సో అదే మోటార్ సైక్లింగ్ అంటే. సో ఆల్రెడీ మన రైడర్స్ అందరూ ముందు వెళ్తున్నారు అండ్ రోడ్స్ అనేది హైవే పైకి వచ్చేసాము, హైవే రోడ్స్కి. సో మెల్లిగా మనము చూసుకుంటే వెళ్ళలేదండి, ఇది మరీ కొత్త రోడ్ ఏం కాదు. సో కొంచెం వరకు రోడ్ వర్క్స్ నడుస్తున్నాయి, రోడ్ రిపేర్స్ నడుస్తున్నాయి. సో బ్రాండ్ న్యూ రోడ్ అయితే కాదు. సో బెల్గాం వైపు వెళ్తున్నాము అండ్ ఈరోజు స్టాప్ అనేది అక్కడనే నైట్ అండ్ రేపటి రోజు మనము గోవా చేరుకుంటాము. ఓకే, సో నౌ ద రోడ్స్ ఆర్ నైస్ and smooth, so I think it's good to shift up and let loose the XMR. Clean acceleration. Super stability. Amazing. Absolutely amazing. There's a rock. Everyone's able to chill. సో మై డియర్ ఆర్మ్స్, ఎండ్ వచ్చేసింది అండ్ చాయ్ బ్రేక్ కూడా అయిపోయింది, ఫ్యూలింగ్ అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఒక చిన్న డైవర్షన్ వస్తుంది ఇక్కడ. ఈ డైవర్షన్ తీసుకొని వెల్గమ్ వైపు వెళ్ళాలి. ఇదేదో ఊరు పేరు ఉంది, గ్యాంగ్ గ్యాంగ్ బజావో బ్యాంగ్ బ్యాంగ్ లెక్క. అంత రెడీ అయిపోయారు చక్కగా. అందరూ చాలా మెచ్యూర్ రైడర్స్, ఎక్స్పీరియన్స్ రైడర్స్. సో మనకి హెడేక్ ఏం లేదు. సో దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ అబౌట్ కంపెనీ ఆర్గనైజ్డ్ రైడ్స్. ఎవ్రీథింగ్ ఈజ్ వెల్ టేకెన్ కేర్ ఆఫ్. వీ డోంట్ హ్యావ్ ద hassle of riding along with your hefty luggage. Ride free. And enjoy the ride more. So మన గుల్బర్గా హైవే రోడ్ వచ్చేసాం అన్నమాట. ఇక్కడ నుంచి ఇంకా బెల్గావి అంటే బెల్గావి అనే పేరు కూడా ఉంది. సో ఆ రోడ్లో వెళ్తున్నాము. మన వాళ్ళు ఆల్రెడీ ముందు ఉన్నారు. సో కొంచెం నిద్ర వస్తుంది, అందుకనే లైట్గా మళ్ళీ చూసి నడిపించుకుంటూ వచ్చా. ఎందుకంటే మనకి ఆత్రపడి ఫుల్ స్పీడ్ కొట్టుకుంటూ వచ్చి మనం సాధించేది ఏంటంటే మళ్ళీ ఎందుకంటే ఆల్రెడీ మంచి స్పీడ్ డిస్టెన్స్ కవర్ చేస్తున్నాం, మంచి స్పీడ్ మెయింటైన్ చేస్తున్నాం. సో హ్యాపీగా సాయంత్రం వరకు చేరుకుంటాము బెల్గాం. అంతవరకు సింగిల్ లేన్ రోడ్ ఉండే, అది ఇంకా డేంజర్. ఇప్పుడైనా మనకి నార్మల్ హైవే 4 లేన్ హైవే వచ్చింది. ఓకే, సో ఫార్ సో గుడ్ అండ్ ఎంజాయింగ్ ద రైడ్. సింగిల్ లేన్ రోడ్ నూన్ సెషన్ స్టార్టెడ్ అనమాట బెల్గాం వైపు. ఇంకా నాకు తెలిసి ఒక 250 కిలోమీటర్స్ మిగిలినాయి సెకండ్ హాఫ్ ఆఫ్ ది డేకి. అండ్ సింగిల్ లేన్ రోడ్ చాలా చాలా డేంజరస్, చాలా జాగ్రత్తగా నడిపించాలి. ఓవర్టేక్స్ చేసేది చాలా క్యాల్కులేటివ్గా చేయాలి. వితౌట్ ఎనీ ఫీల్డ్ ఆఫ్ వ్యూ ఓవర్టేకింగ్ చేయకుండా ఉండడం బెటర్. అండ్ కరిజ్మా ఇలాంటి వాళ్ళు ఉంటారు అనమాట. ఇండికేటర్ లేదు, ఏం లేదు. అక్కడి నుంచి ఆపోజిట్ సైడ్ నుంచి వచ్చి ఈ లేన్లోకి వచ్చేటోళ్ళు ఉంటారు.
క్యాటిల్ వచ్చేయచ్చు, పిల్లలు పరిగెత్తుకుంటూ వచ్చేయచ్చు. చాలా రియాక్షన్ టైం చాలా తక్కువ ఉంటుంది సింగిల్ లేన్ రోడ్. సో చాలా జాగ్రత్తగా ఉండాలి అండ్ మెయింటైన్ లోవర్ స్పీడ్స్. అప్పుడు రియాక్షన్ టైం ఎక్కువ ఉంటుంది బండిని కంట్రోల్ చేయడానికి, ఏదైనా ప్యానిక్ బ్రేకింగ్ సినారియో వచ్చినా. సో చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకో థంబ్ రూల్ ఏంటంటే, ఎప్పుడైతే నేషనల్ హైవే అవైలబుల్ ఉందో ఆ నేషనల్ హైవే రూట్ తీసుకోవడం బెస్ట్. ఇప్పుడు ఇదైతే గోవాకి నాకు తెలిసి ఇది వన్ ఆఫ్ ద షార్టెస్ట్ రూట్స్. అండ్ మన రైడ్ క్యాప్టెన్ పైలట్ రైడర్ ఎవరైతే రెక్కీ చేసి అప్పుడు చూసుకున్నారో ఆయన తీసుకెళ్ళేటప్పుడు గ్రూప్ రైడ్లో అది ఫాలో అవ్వాలి. కానీ సింగిల్గా వెళ్ళేటప్పుడు, ఫ్రెండ్స్ వెళ్ళేటప్పుడు మనము నార్మల్ హైవే రోడ్ కొంచెం లెంత్ ఎక్కువైనా కానీ అది పికప్ చేసుకుంటే బెస్ట్, సేఫ్. అండ్ మనకి ఇది కూడా ఎక్కువ ఉంటుంది, సేఫ్టీ ఉంటుంది, వైడ్గా ఉంటుంది, రియాక్షన్ టైం ఎక్కువ ఉంటుంది. గేదెలు వచ్చేసాయి. సో ఇది డేంజర్ అన్నమాట కమ్స్ టు సింగిల్ లేన్ రోడ్. ఎనీవే ఇది ఈ ప్యాచ్ కంప్లీట్ అయితే రోడ్ ఓపెన్ పై చేరుకుంటాం. సో దాట్స్ వాట్ లైఫ్ ఇస్ ఆల్ అబౌట్. సో ఆఫ్ రోడింగ్ ఒకటి చేయడం మిగిలిపోయండి, అది కూడా చేసేస్తున్నాం. చూడండి ఎక్స్పల్స్ ఆఫ్ రోడింగ్, నేనేమో కరిష్మా పైన ఆఫ్ రోడింగ్. ఇది ఒక 7 కిలోమీటర్ స్ట్రెచ్ అనమాట, డర్ట్ ప్యాచ్. ఇక్కడ రోడ్ వేస్తున్నారు, అందుకని గ్రావెల్ అదంతా ఉంది. అమ్మ, సో ఇది అయిపోతే మనకి అటు చూస్తున్నారు కదా విండ్ మిల్స్, బ్యూటిఫుల్ విండ్ మిల్స్. సో అది అవైట్స్ వస్తుందన్నమాట. ముందు హైవే రోడ్ ఉంది, అది చేరుకోవాలంటే ఫస్ట్ బ్యాట్ ప్యాచ్ నుంచి వెళ్ళాలి. లైఫ్లో కూడా ఏదో మంచి పొజిషన్ చేరుకోవాలంటే ఫస్ట్ మనకి కొంచెం బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ వస్తాయి. అవన్నీ తట్టుకుని ఓవర్కమ్ చేస్తే మంచిదనేది దేవుడు ముందు ఉంచుతాడు మన కోసం. సో దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ రోడ్ వీ వర్ రైడింగ్ టు. వావ్, ain't this beautiful? Ain't this beautiful? So absolutely stunning. What happened to? अरे वो फोटो दी रहा, फोटो हाँ, want me to take a picture or a video? पिक्चर. అరే ఒక ఫోటో తీరా, అటు సైడ్ పెట్టింది, అది ఒక్కటి వచ్చేటట్టు. నేను ఇక్కడ పెడతా బండి. ఇక ఫ్రేమింగ్ నాది, ఇక ఫ్రేమింగ్ ఇట్లా రావాలి. ఇక సో ఇప్పుడు మనము బ్యూటిఫుల్ వ్యూ, బ్రిడ్జ్ సైడ్ వ్యూకి వెళ్ళిపోతున్నాము. అల్టిమేట్ వ్యూ అనమాట. యాక్చువల్లీ ఇన్స్టా 360 ఆన్ చేసుకుంటే బాగుంది ఇక్కడ. చూడండి ఎంత చక్కగా ఉందో. బా సచ్ ఎ హ్యూజ్ వాటర్ బాడీ. సూన్. సో మై డియర్ బంగారం, ఒక చక్కని దినం అనేది అంతమైపోతుంది. చక్కని గోల్డెన్ అవర్ సన్సెట్ ఇందాకనే జరిగింది. అండ్ లైట్గా తినేసారు అందరూ. అండ్ మెయిన్ మోటో డిస్టెన్స్ కవర్ చేసేది ఉంది. అందరూ కూడా ఆ కోడ్ని ఫాలో చేశారు. ఎవరు కూడా డిలే చేయలేదు, ఎవరు కూడా ర్యాష్ రైడింగ్ చేయలేదు. అండ్ అట్మోస్ట్ సేఫ్టీ ప్రికాషన్స్ వర్ టేకెన్ బై హీరో మోటో కార్ప్. హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. ఎందుకంటే ఒక మెడికల్ అడ్వైజర్, టెక్నికల్ సపోర్ట్ స్టాఫ్, ఒక సపోర్టింగ్ వ్యాన్ అంతా కూడా తోడుగా వాళ్ళు ఇచ్చి పంపించారు. సో నిజంగా వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ అని చెప్పొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం రైడర్స్ కూడా అందరు సెన్సిబుల్ రైడర్స్ కాబట్టి అందరు సేఫ్గా వచ్చి చేరాము. అండ్ ఎవరికైనా నిద్ర వచ్చినట్లయితే, ఒక హింట్ ఆఫ్ నిద్ర ఉన్నా కానీ వాళ్ళు ఇమ్మీడియట్గా వ్యాన్లో షిఫ్ట్ చేసేసారు. ఈరోజు కాకపోతే రేపు రైడ్ చేసుకోవచ్చు. ఒకరికి కాన్ఫిడెన్స్ లేదు, సడన్గా నిద్ర వస్తుంది, టైర్డ్గా అనిపిస్తుంది అంటే నో టేకింగ్ ఛాన్సెస్ విత్ లైఫ్. సో అది మేడ్ ఎ క్లియర్ స్టేట్మెంట్. అండ్ వెల్ ఆర్గనైజ్డ్ రైడ్.
వెల్ క్యూరేటెడ్ రైడ్ అని చెప్పొచ్చు. మన మనీష్ ఇంకా జగ్గు చాలా బాగా లీడ్ చేయడము, జగ్గు స్వీప్ చేయడము, పర్ఫెక్ట్ కాంబో అనమాట. ఎక్స్ట్రీమ్లీ వెల్ ఎక్స్పీరియన్స్డ్ డ్యూ. సో వాళ్ళని ఎన్నుకోవడం చాలా మంచిగా ఉండే. ఎక్స్ట్రైబ్ రైడర్స్, మన ఎక్స్పల్స్ ఎక్స్ట్రైబ్ రైడర్స్ అనమాట. చాలా చాలా చక్కగా ఉండే. అండ్ ఎస్, సో రేపు మేము గోవా ఎంటర్ అవ్వబోతున్నాము. ఈరోజుకైతే జస్ట్ ఒక 80 కిలోమీటర్లు మిగిలినాయి. హోటల్ చేరుకోవడానికి సేఫ్గా చేరుకుంటామనే నమ్మకం ఉంది. కొంచెం వీలైతే ఈరోజు బ్లాగ్ అప్లోడ్ చేస్తున్నాను. అందరూ చాలా టైర్డ్ అనమాట. మీకు ఎంత బిల్డ్ సైలెన్స్, అందరూ సైలెన్స్ 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 ప్లీజ్. మీకు ఎంత బిల్డప్ ఇచ్చినానంటే స్టార్టింగ్లో మీకు అవెంజర్స్ బీజిఎంతో పాటు పొద్దున్న స్టార్ట్ చేసిన. ఆ మాత్రం మీరు ప్రూవ్ చేసుకున్నారు. అసలు మామూలుగా రాలేదు. రియలీ చింపేస్తారులే కానీ నిజంగా ఐఎమ్ రియలీ ఫార్చునేట్ టు రైడ్ అలాంగ్ సైడ్ దిస్ గై. వెరీ మెచ్యూర్, వెరీ సీజన్డ్ బైకర్స్ అండ్ గాట్ టు లెర్న్ అలాట్. ఎంత పోడేస్తున్నా అందరు జీపే చేసేయండి డబ్బులు కరెక్ట్గా. సో ఫస్ట్ తిండి ఉందా లేదా ఫస్ట్ చెప్పండి. స్కానర్ చేసే ఇగో వీళ్ళు ఇస్తారేమో కానీ నా దగ్గర దోచుకోవడం మాత్రం గ్యారెంటీ.